బండి ఇలా మీరు స్టార్టర్ ప్లేక్ పెట్టగానే స్టార్ట్ అయిపోయింది. కొంచెం వెరైటీ సౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం నా బైక్ అయితే చాలా రోజులు అలా వదిలేసాం కదా, 3 months. యాక్చువల్లీ ఇది 1 month బ్యాక్ వీడియో అనమాట. సో చాలా రోజులు వదిలేసరికి చైన్ దుప్పట్టేసింది. మీరు నా సెకండ్ బ్లాగ్ చూడండి, జిమ్ది చైన్ బాగా రస్టీ లాగా అయిపోతే, సో ఇంకా మొత్తానికి ఈరోజు చైన్ క్లీన్ చేద్దాం అని చెప్పి కిందకు వచ్చి సామాన్లన్నీ మొదలుపెట్టాం అనమాట. ఫస్ట్ లూప్ క్లీన్ చేసిన తర్వాత లూప్ చేయొచ్చు, కానీ బాగా డ్రై అయిపోయింది కదా. ఫస్ట్ లూప్ చేసి తర్వాత నేను క్లీన్ చేసుకున్నాను. తర్వాత నేను లాస్ట్ లూప్ కొట్టు మర్చిపోయాను, అదొకటి అయిపోయింది అనమాట. సో వీడియోని లాస్ట్ వరకు చూసేయండి, మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దు, అందరు లైక్లు చేయడం మర్చిపోతున్నారు. సో లైక్లు చేయడం మర్చిపోద్దు, వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. చలో గేర్ వేద్దాం ఒకసారి సరదాగా. ఫస్ట్ చైన్ లూప్ పట్టుకొచ్చి చైన్ లూప్ కొడుతూ గేర్ వేద్దాం. కొంచెం చైన్ లూప్ కొట్టి తర్వాత చైన్ క్లీన్ చేయాలి. ఎలాగో చైన్ క్లీన్ చేస్తే చూద్దాం అలాగంటే. అందరు మోటార్లు ఉంది కాబట్టి ఓకే. చలో ఫస్ట్ టైం గేర్ అయిపోతున్నాం. ఇంజన్ వేడెక్కుతుంది బాగా. ఓకే, లుక్స్ బెటర్ నౌ. ఇంజిన్ ఆయిల్ లెవెల్ కూడా లో పారే ఉంది. కొంచెం ఇంజిన్ ఆయిల్ కూడా వేయాలి. ఇంజిన్ ఆయిల్ ఉంది మన దగ్గర పైన. దాని ఫనళ్ళు ఎప్పడాలు గోల్డ్ ప్రాసెస్ కూడా. ఫస్ట్ దీన్ని కడగాలి ఒకసారి. కడగడానికి నా మైక్రోఫైబర్ క్లాత్ కనపడలేదు. ఫస్ట్ చైన్ క్లీన్ చేసుకుని తర్వాత కడగాలి. ఫస్ట్ బ్యాటరీ కూడా తీసుకోవాలి. పర్లేదు తీసుకో, ఫస్ట్ టైం స్టార్ట్ అయిపోయింది కాబట్టి చూడాలి. 169 kilometers రేంజ్ ఉంది. పెట్రోల్ది ఉంది, మోటల్ది, అది కూడా వేద్దాం అనుకుంటున్నాను. పర్లేదు. ఇటు సైడ్ బాగానే ఉంది. మనం అటు సైడ్ అది మార్చాం కదా గ్యాస్కెట్. ఇది ఆయిల్ లీక్లో ఉంది, కానీ కింద ఇక్కడ ఆయిల్ చేంజ్లో కనబడట్లేదు. మొత్తం ఇక్కడంతా ఆయిల్, ఓల్డ్ ఆయిల్ లేదు బాగా. అంత హెవీగా కూడా ఏం కనిపించట్లేదు. ఇక్కడ కూడా ఆయిల్ స్టెయిన్స్ ఏం లేవు. నేను బండి ఇక్కడ పార్క్ చేశాను. ఇక్కడ లైట్గా స్టెయిన్లో ఉంది, కానీ అది ఆయిల్ స్టెయిన్ కాదు, తెలియదు. ఆయిల్ స్టెయిన్ అనేది కాదులే. ప్లస్ ఎక్కువ రోజులు అటువైపు అయితే పార్క్ చేసాం. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఈ పొజిషన్లో పార్క్ చేసాం. ఇక్కడ కూడా ఎక్కడ ఆయిల్ స్టెయిన్స్ లేవు కాబట్టి నేను లీక్ అవుతున్నట్టు ఏమో పొజిషన్ అయితే లేదు. కొంచెం సౌండ్ కొంచెం వెరైటీగా వస్తున్నట్టు అనిపిస్తుంది కదా నాకు. నాట్ ఫోకసింగ్. వై? వాట్ హ్యాపెండ్? సంథింగ్ హ్యాపెండ్. ఓకే, ఫ్రంట్ టైర్ అయితే గాలి అసలు తగ్గలేదు భయ్యా. గట్టి సాలిడ్ ఉంది. వెనకాల టైర్ కూడా సాలిడ్గానే కనిపిస్తుంది, కానీ వెనకాల టైర్ మెత్తగా ఉంది. కొంచెం నమ్మకం లేదు. వెనకాల టైర్ నాకు ఎప్పుడు గాలి ఉండదు. ఓకే గైస్, కూర్చొని ప్రశాంతంగా కొట్టుకుంటే అప్పుడు చైన్ క్లీన్ అయిపోతుంది శుభ్రంగా. అలా ఆటోమేటిక్గా కారిపోతుంది. మనం అక్కడ బ్రష్ కొడితే సెట్. ఫోను ఆ దూరంగా పెడితే కనబడట్లేదు, దగ్గరికి పెట్టాలి. ఇంకో చూడండి. ఒక్క బటన్ ఒక ఏ అని ఉంటుంది చూడు, ఇటు లెఫ్ట్ సైడ్. పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, నల్ల మట్టి వస్తుంది కిందకి. బట్ నైస్ టు బి ఆనెస్ట్. బండి కడిగితే సెట్ అయిపోతుంది. WD-40తో కొడదాం అనుకున్నాం, కానీ డబ్బులు వేస్ట్ అయింది అని చెప్పి మొత్తం డీజిల్ తెప్పించి కొట్టాం. జరిగింది బాగానే. ఇక్కడ జస్ట్ ఇలా కొడుతుంటేనే నల్ల వచ్చేస్తుంది. ఇది ఒకసారి ఎక్కువ చేయాలి. స్ప్రాకెట్ కవర్ ఎక్కువ క్లీన్ చేసుకోవాలి. అదిగా మ్యాటర్. 3 నెలలు బండి వదిలేసాక ఎంత సైలెంట్గా ఉందిరా.
అదిదా డామినార్. వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ కనెక్షన్స్, ఇంటర్నల్ బ్యాటరీ ఓన్లీ. వెరీ నైస్. ఇది ఇప్పుడు వేద్దాం, ఆల్రెడీ 4 పాయింట్స్ ఉంది కాబట్టి. ఇది ఎవడో ఉన్నాడు చూస్తారేంటి, సిగ్గుపడుతున్నాడు బ్రో అన్న. ఆఫీస్ మళ్ళీ ఫస్ట్ నేను తీయచ్చు కదా. ఇందులో అదిగో కొట్టేసుకుంటుంది చూసా. ఇప్పుడు వస్తుంది వాసన, మొన్నంతా రాలే. నేను వేస్తాను. దానికి 200. ఎందుకు నేను సగం బయట వేసాడుగా ఈ జఫాగాడు. ఇప్పుడు కొంచెం బేస్ ఇంకా పెరిగినట్టు అనిపిస్తుంది. వెరీ నైస్ గైస్. లాస్ట్ చేసుకుని మరి చేస్తాను. ఎందుకురా ఇండియా బాగా డెవలప్ అయిపోతుందా? కారు మీద కారు మామూలుగా లేదుగా. అంగో అదిగో కరెక్టా అది పైకి ఎక్కిస్తారు పెద్దగా. సరిపోయిందిరే, ఇండియా బాగా డెవలప్ అయిపోయిందా? ఇంక ఎక్కడ సరిపోయామరా? ఇదే కదా ఇండియానా, ఇదే పాకిస్తానా? ఆఫ్ఘనిస్తాన్. దుబాయ్కి వస్తాం గైస్. దుబాయ్ వ్లాగ్స్ డే 1 దుబాయ్. చూడాలి మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా వస్తే రావాలి. సో ఇదన్నమాట సంగతి. మొత్తానికి అలా జరిగింది. సో నేను డీజిల్తో అయితే క్లీన్ చేసుకుని మొత్తానికి. ఆ తర్వాత మొన్న లైఫ్ స్టైల్ ఆర్డర్ పెట్టారనమాట. అది అక్కడికి వెళ్ళి నా బట్టలు కూడా తీసుకుని మరి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఈ సర్వెంట్ స్వీట్స్ దగ్గర, అదే పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది కదా వైజాగ్లో, అక్కడ ఎందుకు ఆగితే ఇవేదో నచ్చాయని చెప్పి అలా చిన్నగా హడావిడి అనమాట. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ ఒక 2 మంచి వీడియోస్ వస్తున్నాయి. మీరు ఫుల్ బైక్ సర్వీస్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఆ వీడియోస్ మర్చిపోకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.